ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏ ఉద్దేశం కలిగిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నాకు ఈ వీడియో చూసిన తర్వాత పబ్ కల్చర్ ఉంది కదా, పబ్బులకు వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కానీ వీళ్ళ బట్టలు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి డ్యాన్స్ని కానీ వీళ్ళు ప్రవర్తిస్తున్న విధానాన్ని చూస్తే సిగ్గుపడతారు. అరే మేమే నయం కదా, పబ్లో కొంచెం గౌరవంగా బ్రతుకుతున్నాం, పబ్లో కొంచెం గౌరవప్రదంగా మేము నాట్యం చేస్తున్నాం అని సిగ్గుతో తలదించుకుంటారు. అంత దిగజారిపోయి యేసు ప్రభు క్రైస్తవం యొక్క ప్రమాణాలను పక్కన పెట్టేసి దిగజారి ఎందుకు రోడ్ల మీద నాట్యాలు చేస్తున్నారు? అది ఆరాధన లేకపోతే క్రీస్తుని అనుభవించడం? అది మీరు మీ వస్త్రాలని జాగ్రత్తగా వేసుకోవాలని బైబిల్ చెప్పింది. మీ అలంకరణ తగు మాత్రం ఉండాలని చెప్పింది. అల్లరితో కూడిన ఆటపాటలకి దూరంగా ఉండమని చెప్పింది బైబిల్. కానీ మీరు అల్లరితో కూడిన ఆటపాటలని ఇక్కడికి తెచ్చిపెట్టుకున్నారు. బహుశా ఈ చర్చికి వెళ్ళేవాళ్ళు, లేదంటే ఆ చర్చి పాస్టర్ కూడా, లేకపోతే ఆ చర్చిలో ఉండే సంఘ పెద్దలు కానీ ఆ తల్లిదండ్రులు కానీ గతంలో పబ్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. ఆ పబ్ కల్చర్కి ఎలా వెళ్ళడం కుదరదు కదా, ఎందుకంటే సమాజంలో నికాసైన క్రైస్తవులు తెస్తే తూ అని ముఖం మీద ఉమ్మేస్తారు. కాబట్టి ఆ పబ్ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఒళ్ళు మిల్లు తెలియకోకుండా ఒంటి మీద వస్త్రాలు పురుషుల్ని మొహపు చూపుకు గురి చేసేలాగా ఉన్నాయి. ఇలాంటి వస్త్రాలు వేసుకొని తిరిగితే జరగవు రేపులు. మన సంఘాలే బయట ప్రపంచానికి చెబుతూ ఉంటాం, మేము క్రైస్తవులు, మేము పద్ధతి గల వస్త్రాలు ధరించుకుంటాం, మా పద్ధతి గల ప్రవక్తల ద్వారా లోకాన్ని వెలిగిస్తామని మనమే చెబుతూ ఉంటాం. కానీ ఈరోజు క్రైస్తవుల పేరు పెట్టుకొని ఆ క్రైస్తవుల యొక్క పరువుని దిగజారుస్తున్నటువంటి గతిమాలినోళ్ళు కాదా మీరు? ఏమీ అంత తలపొగరు. ఆ వస్త్రాలేంటి, ఆ ప్రవక్తనేంటి, ఆ ఎగురుళ్ళేంటి? ఎవడు చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు? మనం లోకానికి వెలుగై ఉన్నాం, కానీ ఇప్పుడు లోకమే మనల్ని చూసి సిగ్గుపడుతున్నారే, వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు మనం ఎంజాయ్ చేయట్లేదురా, వాళ్ళు పాపం చేసినట్టు మనం చేయట్లేదురా అని మనమే తూవని ఉమ్మేస్తున్నారు. నాకు అనిపించింది, ఇది గుండెకి అనిపించింది. కానీ నరకానికి పోయేవాళ్ళు ఎలా ఉంటారో మీరు చూడాలనుకుంటున్నారు కదా ఎప్పటి నుంచో. ఇంకోండి వీళ్ళే నరకానికి పోయేవాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.